హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనోడు ఉన్నాడు కదా, ప్రాంక్ కాల్ అయితే చేస్తాం మనం ఈరోజు. బిగ్ బాస్ వాళ్ళు చేసినట్టుగా ప్రాంక్ కాల్ చేస్తాం. హరియానా ఉన్నాడు కదా, హరియానా మీద ప్రాంక్ కాల్ చేస్తాము. హరియానా ఇక్కడికి పిలిపిస్తా, ఫస్ట్ పిలిపించిన తర్వాత ప్రాంక్ కాల్ ఏ చోటు ఉండి ప్రాంక్ కాల్ చేస్తాడు. బిగ్ బాస్ వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం అయితే వీడియో అయితే ఇక్కడ సెట్ చేసాము. వాళ్ళైతే కూర్చోడానికి స్పాట్ ఇక్కడ వేసేసినాం మనము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. కెమెరా అయితే సెట్ చేయడం అయిపోయింది. వస్తున్నారు వాళ్ళు, ఫోన్ చేసిన వచ్చే లోపల మనం మొత్తం సెట్ చేస్తుంది. కంపెనీ పూకున్నా మడడే కంపెనీ పూకున్నా మడడే కంపెనీ ఎవరు సర్లే పోయి అటు పోయి మాట్లాడుకోపో. పో కాదు పోయి పోయి ఏం చేతులు అయ్యా అతి వినయం కాదు, అతి వినయం అని మామయ్య గుద్దుల గుడిపేయడానికి తొలి లక్షణం. మామయ్య గుద్దుల గుడిపేయడానికి తొలి లక్షణం. అది సూర్యగాడు అంటే సులిగాడని లెక్క. అది సూర్యగాడు అంటే సులిగాడని లెక్క. కింద పెట్టాలన్నా పైన పెట్టాలి, జోలే పెట్టుకో. సూర్యగాడు అంటే సులిగాడని లెక్క. కింద పెట్టాలన్నా పైన పెట్టాలి, జోలే పెట్టుకో. నీకు పెడతా, మనిషి నీకు పెడతా. ఎంత పట్టు మళ్ళా నువ్వేంది మామ, కొత్తది మామ సాప ఏంది సింపుతూనే ఉండవు. వాళ్ళ మటన్ నిన్న పిచ్చితే పగులుతున్నాయి. అమ్మా అది వాళ్ళ మటన్ నిన్న పిచ్చితే పగులుతున్నాయి. అమ్మా అది నీకు పెట్టాను నేను. కొత్తది మామ, యాపాకులు కాదు, యాపాకులు అవుతున్నాయి. నువ్వు మటన్ నిన్న గుట్టపల మటన్ మేకపోతే తిన్నది కదా, ఇది తిన్నది ఏరిగేసరికి ఆకులు వస్తాయా మంచి పిత్తుతాడు రా నాయన. పిత్తుతుండే ఇప్పుడు అనక నేను చెప్పింది వైబ్రేషన్ అయ్యేది. ఇందాక ఫోన్ వచ్చింది అనుకున్నా నేను. ఈయన పిత్తుతున్నాడు. భూకంపాలు వస్తాయి చిన్న చెప్పాను. జపాన్ అన్ని దర్గా ఉంది సమయం జాగ్రత్త. నేను పోతా లేరా స్వామి, మంచి అన్నంత పని ఏం చేస్తాడు. దొంగ పువ్వులు వద్దులే. ఇంగ్లాండ్ నుంచి వచ్చిండు బెన్ స్టోక్స్ తమ్ముడు, ఇంగ్లాండ్ ప్లేయర్. అంటే మనం నీళ్ళు లేపాలి అడిగి కొత్త అలవాటు కడుక్కునే తుడుచుకునే. కొండపేటలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నీళ్ళు వచ్చేది. సాయంత్రం 9 గంటల నుండి మబ్బులో 12 వరకే. మిగతా టైంలో నీళ్ళు రావు. అప్పుడు కనుక నువ్వు అటనే ఎండ పెట్టుకో. ఎప్పుడన్నా మనం కడుక్కున్నామా? ఎప్పుడన్నా మనం కడుక్కున్నామా? ఏది మామ నీ అట్ట అంటున్నాడు? తుడుచుకునేదే కాదు. పెడతా చెప్పుతా బయ్, నువ్వు అవలేయాక బయ్. మా మామ తోపు బయ్, మా మామ సెలబ్రిటీ. తోపు కాదు, జుబ్బా జుబ్బా అంటున్నాడు. నీకు గుర్తుందంగా? తోపు అంటే నేను వేసుకుంటున్నా పెద్దది. అది జుబ్బా అంటే కిందికి కాకుండా పైకి ఉంటుంది చూడు. కిందికి వేస్తాడు చూడు, లంగా మాదిరి వేస్తాడు చూడు, కిందికి పైకి. అది ఏంది మనం దయ్యం వేసాల కేసిలే, అది జుబ్బా. తోపు అంటే ఫస్ట్ వేసినాం చూడు. ఆనికి తెలంగాణ వాళ్ళ తమ్మునికి రిషిగానికి అది తోపు అంటే. కుత్తవగల మటన్ తినొచ్చేవి. మటన్ నేను కుత్తవాళ్ళ పెడుతుంది. నువ్వు ఎవరు డబ్బులు ఉంటారు నాకు తెలిసి. అప్పులోళ్ళు ఈ మనిషి యాడ్ చేసిన అప్పులే. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. డబ్బులు ఉంటారు నాకు తెలిసి. అప్పులోళ్ళు ఈ మనిషి యాడ్ చేసిన అప్పులే. ఇప్పుడు మాట్లాడు. ఏమంటారు? హలో, నమస్తే. మీరు ఇదేంది హిందీ వచ్చింది, మన తెలుగు వచ్చింది. ఏంది ఇది? మీకు వచ్చా హిందీ? వచ్చిందే. ఏంది షూప్ అడుగు. హలో, लोकल बस्ती बस बोल के चैनल रखा था ना। उसमें हरी बोल के नाम। हरी मामा। मामा है। वो किधर है सर? है मेरे पास है। अंटे उसको कैसा फोन दे सकते हैं आप? उसको हिंदी नहीं आता। मुद्रा है तेलुगु।
ఏలు ముద్ర హై తెలుగు తెలుగు तेलुगु बात कर सकते हैं आप? కుట్టంగా ఏలు ముద్ర అంటే వాళ్ళు బిగ్ బాస్ నాడే బిగ్ బాస్ మాట్లాడుతుంటా ఏందో సార్ బోలో सर हम बिग बॉस की तरफ से बात कर रहे नहीं तेलुगु तेलुगु आता हैं। हाँ तेलुगु आएगा सर। तेलुगु बात करो हरी भाई हरी सार को दे रहे हेलो హలో नमस्कार నమస్కారం लोकल बत्ती बाइक में చేస్తూ ఉన్నారు కదా ఏంటి చేసిన నేనేం చేయలేదు वीडियोस వీడియోలు చేసిన ఏంటి చేసిన నేనేం చేయలేదు वीडियोस వీడియోలు చేసిన वही అదే సార్ మాకు ఏమంటే మీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది ఆ, బిగ్ బాస్ కావాలని కోరుకుంటున్నాం ఆ. హలో నన్ను మడ్డ విడిపించిన వాళ్ళు నన్ను మడ్డ విడిపించిన వాళ్ళేమమ్మా ఇద్దరం పోదాం. ఇద్దరం మాట్లాడదాం ఇద్దరు ఎత్తేస్తారు ఒక భార్య కాడికి ఒక్కరేనా ఇద్దరా హలో సార్ ఒకరేనా ఇద్దరు రావచ్చా సార్ హరి ఎక్కి సార్ హరి ఎక్కి పర్ఫార్మెన్స్ మళ్ళీ హిందీ వస్తుంది నాకు హిందీ రాదు స్వామి తెలుగు తెలుగు కోసం ఒకటి నవ్వకండి స్వామి మీరు మళ్ళీ హిందీ వస్తుంది నాకు హిందీ రాదు స్వామి తెలుగు తెలుగు కోసం ఒకటి నవ్వకండి స్వామి మీరు నేను ఎక్కడ దిగిడు కొత్త హరి సార్ చెప్పండి చెప్పండి అదే మీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది మాకు ఆ, ఒకరే ఇద్దరికి ఛాన్స్ లేదు ఒకరికి ఉంది ఇప్పటికి నాకైతే మా కొండపేట గిద్దరు తప్ప ఏం తెలియదు నాయన నాకైతే మా కొండపేట గిద్దరు తప్ప ఏం తెలియదు నాయన ఏంది వాళ్ళు దెంకపోతారు దెంగుడు గుద్ద ఎంగుతారా నాడు వినాక మాకు హిందీ రాదు మళ్ళా కూడా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దెంగుడు గుద్ద ఎంగుతారా నాడు వినాక మాకు హిందీ రాదు మళ్ళా కూడా అందరు ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు హిందీ వాళ్ళు ఉంటారు అందరు రైతు బిడ్డ కొట్టిండే తప్పు హైదరాబాద్ అదే అదే ఇది బిగ్ బాస్ అంటే నాగట్టుందా హలో ఆయన హిందీ రాదులే నా తెలుగు రాదు ఆయన హిందీ రాదు తెలుగు హిందీ వస్తుంది తెలుగు రాదు రావాలని కోరిక ఏమన్నా ఉందా సార్ మీకు? బిగ్ బాస్ రావాలంటే ఉంది కానీ మాకు రోడ్లు తెలియదు నేర్పిస్తాం అట్లేం కాదు ఆ. ఇది మీకు ఎపిసోడ్స్ పెడతాము పోయినసారి జరిగింది ఏదో నేర్చుకోవాలి మీరు. అవును, మాకు అంతగా ఇంగ్లీష్ వస్తుంది అట ఇంగ్లీష్ లో కాదు సార్ తెలుగులోనే వస్తుంది ఇంగ్లీష్ లో ఉందంటే ఇంగ్లీష్ లో చెప్తాం కదా మీకు. ఇంగ్లీష్ లో కాదు తెలుగులోనే వస్తుంది తెలుగులో ఉంటాయా తెలుగు అయితే ఇబ్బంది లేదు నేనైతే 7-8 చదివిన అంతగాని ఎక్కువ రాదు. పెద్ద చదువు అయింది మామ ఎక్కువ చెప్పు డబ్బులు ఎక్కువ ఇస్తారు అవునా అంట ఎక్కువ చెప్తే ఎక్కువ డబ్బులు ఇస్తారట సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ డబ్బులు మీకు రావాలంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీరెంత ఇస్తారు కుత్తంగా మన పర్ఫార్మెన్స్ బట్టి రసాయన కూలి పోతుంది రేపు ఊరిని కూలి పోగలా ఏంది భయ్ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడు మనం అవులాయి అవులాయి అనుకుంటారు వాళ్ళు అవుగా హలో హలో చెప్పండి చెప్పండి మీరు ఒకరే మాట్లాడండి సార్ చూసుకోండి ఒకరే ఆ ఫోన్ పెంగుతా అంటున్నాడు నేను గుద్దలు అంటాడంట నాకు అయ్యో మీరు తెలుగు మాట్లాడేది నాకు హిందీ రాదు తిడుతున్నాయట అయ్యో మీరు తెలుగు మాట్లాడేది నాకు హిందీ రాదు తిడుతున్నాయట మీరు ఇద్దరితో మాట్లాడుతున్నారు ఇద్దరిద్దరు అంట మీరు దెంగుతా గుద్దా చూడు ఏమన్నా ఇప్పుడు నీతో ఇటేమో తెలుగులో మాట్లాడుతుండు ఇందాక హిందీలో నేను తిట్టిండు గుద్దలంతా అన్నాడు ఇగో నువ్వు తిట్టావు స్వామి నాకు హిందీ రాదని గుద్దలు అంత అంటున్నాయట ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది ఇగో నువ్వు తిట్టావు స్వామి నాకు హిందీ రాదని గుద్దలు అంత అంటున్నాయట అదే నాకు హిందీ రాదని తిడుతున్నావేం ఇంకా 10,000 అని ఇచ్చారా కుత్తంగా మా గుద్ద ఆ? 10,000 మామా 10 లక్షలు 10,000 మడ్డ గంటకు నేను అన్నది గంటకు 10,000 నీ కుత్తంగా బిగ్ బాస్ షోలో 24 గంటలు ఉండాలంటే 24 వారం వారం ఇంటికి పంపిస్తాం ఆ డబ్బులు వేరేది మళ్ళీ మీకు వచ్చేటప్పుడు
ఇంకే పిలుచుకుంటాం లోపలికి కానీ కాల్బాయి ఏమన్నా ఉంటుందేమో అది. మన గిద్దలూరు కొండపేటను చెప్పు. గిద్దలూరు కొండపేటను నీ కుత్తాంగా గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా కొండపేట విలేజ్. కొండపేట దర్గా అని వస్తుంది లొకేషన్ అంతేలే అంటేలే ఈయన కూర్చొని ఫోటో పెట్టిన. సిగరెట్ కింద కూర్చున్నాం మేము ఇప్పుడు. అందరం విన్నా. సిగరెట్ కింద కూర్చున్నాం మేము ఇప్పుడు. అందరం విన్నా. కొత్త షాప్ వేసుకున్నాం. కొత్త షాప్ వేసుకున్నాం. డిజైన్ మోడల్ చూపియాలన్నా నీకు. దానికి నాకు దాంట్లో వీడియో కాల్ రాదే లేదా ఒక మాట అడగ మా వాళ్ళ అనుకుంటారు వాళ్ళు. ఒరే నాయన నాకు వచ్చేది ఇంతేదా సామె. వీడియో కాల్ అయ్యి నాకు గుద్దాలంతా వాళ్ళతో పని కాదు. సార్ ఇప్పుడు ఏమంటే మీరు ఒక వారంకి ఎంత తీసుకోగలుగుతారు సార్? ఎంత మాట్లాడుతున్నా ఆయన ఎంత ఇచ్చినా నాకు చూడండి ఇవ్వాలా. అబ్బాయి నాకు రావద్దు. నా వల్ల ఫోన్ చేసింది కాదు, నా వల్ల ఫేమస్ అయినా లేదా? వీడియోలు తీసి నేనే కదరా ఎడిట్ చేసింది మొత్తం. ఒకసారి ఎంత ఇచ్చవుతే నాకెంత ఇచ్చు. నేను చెప్పేది నువ్వు మాట్లాడు 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 మళ్ళీ. హలో, వారానికి 10 లక్షలు. రెండు నీ కుత్తంగా ఏం చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం వారానికి 10 లక్షలు. రెండు నీ కుత్తంగా తగ్గుతారా? మనం వచ్చిన ఆఫర్ పోతే ఎమ్ముతాడు. నువ్వు ఏడ నువ్వు పుక మేము ఉన్నది నువ్వున్నావా? వీడెవడు ఎవడు అసలు కార్డు ఎవడు అసలు కార్డు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారు. కూడా తెలియదు అసలు మాకు వీడియోలో. ఒక వీడియోలో ఉండవా? ట్యాంకర్ పెట్టి గుద్ద అడుగుతా. మాట్లాడు. హలో, సార్ మీరు మాట్లాడండి సార్, మాతో మాట్లాడండి మాట్లాడండి పక్కన ఎందుకు మాట్లాడుతున్నారు? మాకు ఫోన్ వచ్చిందని బిగ్ బాస్ నుంచి డబ్బులు అడుగుతుర్రా వీళ్ళు వీడియో తీసినా. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫోన్ వచ్చిందని బిగ్ బాస్ నుంచి డబ్బులు అడుగుతుర్రా వీళ్ళు వీడియో తీసినా. అందుకనే వీళ్ళు మామూలుగా చదువుతారు, ఇక ఎంబడి పడుతుర్రు డబ్బులు. నాకు డబ్బులు నాకు డబ్బులు వారానికి అయితే 4 లక్షలు ఇదంటాం సార్. నేను చెప్పలే. 5 అడుగు 5 అడుగు 5,000 ఏం లేదు. లాస్ట్ మాట 9. లాస్ట్ మాట 9. అంటే నాకు అప్పులు ఉండే అనమాట, డబ్బు అప్పులు కట్టుకోవాలా. అంటే నాకు అప్పులు ఉండే అనమాట, డబ్బు అప్పులు కట్టుకోవాలా. మీరు కప్పు కొట్టినాక బిగ్ బాస్ అయితే విన్ అయితే దానికన్నా ఎక్కువ వస్తాయి కదా. మనం వాలీబాల్ కొట్టినలేడా? మేము ఇక్కడ వాలీబాల్ ఆడుతూ రోజు కొడుతున్నా కప్పు. వాలీబాల్ కాదు సార్, అంటే మాకు అసలు ఏ భాషలో ఏం తెలియదు బ్రో. కప్పు మాకు ఏదైనా కప్పే. కప్పు ముఖ్య బిగులు. ఈ విజయ్ బిగులు ఉండే కప్పు. విజయ్ దళపతి తప్పు మాట్లాడతాం సార్, మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఫైనల్ రేట్ ఫిక్స్. ఫైనల్ రేట్ 9. నేను తీసుకోపు మధ్య గుర్తు. నాకు 6 లక్షలు నాకు. నీకేం చేయాలి మధ్య వారానికి 5 లక్షలు. బయట తింటే ఆడ గేమ్లలో మనం గుద్దవాళ్ళు గెలిచొచ్చు తెలుసా? నువ్వు మంచి టాలెంట్ పర్సెంట్. అసలు ఏంది నువ్వు తోపు మామా. నీ కుత్తంగా విత్తనాలు పెట్టి ఈడ సైడ్గా 5 లక్షలు దెంగుతాడు. మనము ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. విత్తనాలు పెట్టి ఈడ సైడ్గా 5 లక్షలు దెంగుతాడు. మనము 7 ఇయర్ లాస్ట్ లో 8 ఇస్తారా? బై వచ్చిన ఛాన్స్ పోదెంగుతాడు బై. వచ్చిన ఛాన్స్ పోదెంగుతాడు బై. ఇంకా జాంగింగ్ ఉన్నారు సార్, మీరు అట్లా పార్టిసిపేషన్ చేసేనా బాగా చాలా మంది ఉన్నారు. చూడండి 5 చెప్పులే 5 6
6 బాగా చెప్తే నీకు 2 నీకు 2 నాకు 2. కాదు నేను చెప్తా లాస్ట్ లో ఎక్కువ రావాలా వద్దు అంత లేదమ్మా, నా వల్లే కదమ్మా నీకు ఫోన్. అంత సీన్ లేదమ్మా. 6 హలో 7 ఇవ్వండిలే. ఒకటి నీకు ఇచ్చాను 7 ఆగు ఎంత సార్లు అంటే ఆగు ఎంత సార్లు అంటే నీకు నా ప్లాన్ తెలుసునా, నేను అది తీసుకుంటే నీకు లక్ష నీకు లక్ష అడుగుతా. ఆగు ఆయన మాట్లాడు 7 ఇస్తారా మీరు? 7 అయితే మొత్తం లేకపోతే లేదు. టికెట్లు కూడా మీరే పెట్టుకోవాలి, నాకేం తెలియదు. నుంచి మీకు వెహికల్ మీకు కొండపేట దర్గా లొకేషన్ చూపిస్తాను కదా, అక్కడికి వెహికల్ వస్తుంది. మీకు ఇంట్లో అమౌంట్ ఇచ్చి చేర్పించినాకే అమౌంట్ ఇంట్లో కొద్దిగా అమౌంట్ ఇస్తాం ముందు. చెప్పులు లేవు నాకు, చెప్పులు లేవు నాకు. నీకు కుత్తంగా అన్ని చెప్పాకోళ్ళు ఈడేంద్ర నాయన అనుకుంటారు. లేవు లేవు అని చెప్పొద్దా? అట్లా చెప్పకూడదు. వెహికల్ పంపించాను కదా హరిమా అని చెప్పి పక్కన నేను పంపిస్తాను. నీకు నువ్వు మాట్లాడుకో. నాకు చెప్పులు లేవు స్వామిడా. సార్ అది కాదు, దాని గురించి మడ్డ అందరి ఎట్టినవులే. నీ కుత్తల్లా మడ్డ వచ్చిన అవకాశం పోతే కుతాడు నీ దొంగ కుత్తంగా. మడ్డ అందరి ఎట్టినవులే. నీ కుత్తల్లా మడ్డ వచ్చిన అవకాశం పోతే కుతాడు నీ దొంగ కుత్తంగా. ఏందిరా నాయన ఈ మనిషి. 6లో కొనుక్కుంటలే మంచి. 6లో నీకు ఒకటి ఇచ్చా, నేను అది చూసుకుంటా. చెప్పండి 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 పక్కన మాట్లాడదాం. నీకు 1 నాకు 5. మీకు వచ్చేటప్పుడు వెహికల్ పంపిస్తాం. వెహికల్ అంతా కష్టం, అదే వెహికల్ లో 2 lakhs పంపిస్తాం మీకు. వెహికల్ దిగినాక 2 లక్షలు మాత్రం నాకే, 2 లక్షలు నాకే. మా వల్ల ఫేమస్ అయ్యిండ్రు. షాపింగ్ అయినా చేసుకోండి, ఏమైనా చేసుకోండి 2 lakhs లో. దాని తర్వాత ఒక 2-3 hours టైం ఇస్తాము. షాపింగ్ చేసుకొని బట్టలు తీసుకొని బండి ఎక్కినామంటే మీకు డైరెక్ట్ హైదరాబాద్. ఎప్పుడు ఎప్పుడు? ఒక వారంలో వచ్చేస్తాం సార్. వారమా? వారం అంటే నీకు నోట్ల మడ్డే. వారం అంటే వారమా? వారం అంటే నీకు నోట్ల మడ్డే. వారం అంటే ఈ వారం అంతా అట్టికాయలు పోవచ్చు. సర్లే, వారానికి ఎంత వచ్చాయి అనుకున్నా. నాకు కొత్త కూడా అనుకుంటా. పిలుకులు 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 నీకు నోట్ల మడ్డే. 5 జతలు వస్తాయి. అయితే గాని 6 లక్షలలో 1 లక్ష నీకు, 5 లక్షలు నాకు. నీకు 1 లక్ష ఇస్తలే. నేను 6 లక్షలలో 1 లక్ష నీకు, 5 లక్షలు నాకు. నీకు 1 లక్ష ఇస్తలే. నేను లేడు అసలు, లేడు నీకు 1 లక్ష. హలో హలో ఆయన అయిద్దంగి నోట్ల మడ్డే. నీకోటి నీకోటి. నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు? నీకోటి నీకోటి. నేను పోయి వచ్చినాక మళ్ళీ మొత్తము మాట్లాడు. హలో మీకు ఓకే అయితే మీ ఆధార్ కార్డు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో, మీ వైఫ్, మీ పిల్లలు. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మీ మనుషులకి ఆధార్ కార్డే లేదు. మీ ఆధార్ కార్డు ఉందా సార్? పెళ్ళే కాలేదు. లేదు ఆధార్ కార్డు ఎందుకు లేదు? లేదు ఆధార్ కార్డు లేదు. నాకు సేపే లేదు. ఇప్పటికి లేదు ఆధార్ కార్డు. ఈ మనిషికి నేను చేపించుకోలే. ఎట్లా చేపించాలి? ఈ మనిషికి వారం కల్లా వాళ్ళు చేపిస్తానట్లే. వారం కాలం మీరు చేపిస్తారా? సార్ మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పేరు, మీ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ అంటే ఉత్సవ వచ్చేదా? ఉత్సవ వచ్చే ఫోటో దిగితే పాస్పోర్ట్. మీ సిగ్నల్ సక్క రావడంలే. మీదే మీరు మాట్లాడండి మీరు ముందు. వీనికంట టవర్ ఎక్కామలే. హలో మనం చింత చెట్టెక్కుదామా? మీ వాయిస్ కట్ అవుతుంది. నేను సెట్ ఎక్కుతాను, నువ్వు ఇదేకు. మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెలుసా సార్ మీకు? పాస్పోర్టా? పాస్పోర్ట్ ఎందుకు? ఫోటో సార్. పాస్పోర్ట్ అంటే ఏంటిది అసలు? అదే చిన్న ఫోటోనా? ఫోటో ఇది చిన్నది ఉంటది. 2 ఏళ్ళమే ఉంటది.
మళ్ళీ అట్లా చెప్పాలి నువ్వు పాస్పోర్ట్ చిన్న ఏ ఫోటో ఫోటో అనాలా? అంటే మా చిన్న ఫోటో అంటే తెలుస్తాం మాకు చెప్పండి చెప్పండి అదే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ నువ్వు పుట్టింది ఈ మనిషి పుట్టింది ఈ మనిషికి తెలుసు. నాకు తెలియదు. అప్పుడు ఏదో పండగ వచ్చి ఇటొచ్చి అటు పోయింది గుర్తు. ఏదో పండగ వచ్చి ఇటొచ్చి అటు పోయింది గుర్తు. డేట్ ఉంటుంది చెప్తారు అవునా బిగ్ బాస్ తెలియదు నాకు. సార్. ఏదో ఒకటి చేస్తాను సార్. నాగుల చవితి పండగకు 2 రోజులు వెనక బాత్రూమ్ పెట్టండా కొత్తిమీర పూక పులిపేరా సార్. ఏం పేరు పెట్టింది? నా పేరు అభి. నీ పేరు అయితే మడ విడిచి డబ్బులు దిగుదామా నువ్వే? అయ్యా నీకు అకౌంట్ నా అకౌంట్ లో పడాల్సింది. ఆడిపోయినా మనమే ఉంటాం నా పేరు నీకు అకౌంట్ ఉందా? లేదు. లేదు. అందుకు నా పేరు పెట్టి నా దాంట్లో మొత్తం ఉన్నాయి. దొంగ పువ్వు నేను అసలు మొత్తం లేదు. ఆగు ఆగు ఒక నిమిషం. ఆడిపోయినా మన ఇద్దరం పోతున్నాం. జరకాడికి 2 ఇత్తనాలు తీసుకొని ఇంటికి పో. నీ బొందరా నీ బొంద జరకాడికి 2 ఇత్తనాలు తీసుకొని ఇంటికి పో. ఆ మాట్లాడు మామ, మళ్ళీ మనం అవులాయి మాట్లాడుతున్నాం ఫీల్ అవుతారు. చెప్పండి సార్. నా పేరు అభిరామ్. ఇద్దో పేరు ఇద్దో పేరు ఇద్దో అలా పూర్తి పేరు పూర్తి పేరు అభిరామ్. నీకు తల మధ్య ఫస్ట్ హరిబాబు అని చెప్పినావు, ఇప్పుడు ఏమో అభిరామ్. ఆడ వీడియో ఊరికాడ అన్నాము. ఆయన దెంగుతలే ఇప్పుడు లేదంట. గుద్దల మడ్డ పెడతలే, గుద్దల బాగా దెంగుతలే. డీటెయిల్స్ ఇక్కడ హరిబాబు అని పేరు పెట్టాం. అది డీటెయిల్ మటగూడింగ పోయి ఎవరు అన్నా పోయి పేరు పెట్టాం. అది డీటెయిల్ మటగూడింగ పోయి ఎవరు అన్నా పోయి మొదలే. అందుకని నేను అడిగిన మిమ్మల్ని అడిగిన ఆ మంచి మాటలు విని కాదు, నా పేరు కాదు నీ పేరు అడిగింది చెప్పు. నా పేరు అదే. అది దొంగకుతుంది ఇంకా. నేను మార్చిన కాబట్టి నాకు లక్ష ఎక్కువ. ఇప్పుడే పేరు వేరే చెప్పారు కదా. నా అది పేరు లేదు. పక్కన పిల్లని అభిరామ్ అని పక్కన పిల్లని పిలిచిన అభిరామ్ అన్నమాట. మా వాళ్ళు మా అల్లుడు ఓడా దుడ్డి పోయింది ఇప్పుడే 5-60,000 లండన్ పోయాడు రబ్బర్ సం పట్టుకొని. సరే సార్. మీ పేరు ఇంకా సార్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా పంపించగలుగుతారు సార్? నాకు అనిపిస్తాను చెప్పు. నాకు అకౌంట్ లేదు. మొత్తం వాళ్ళే వేపిస్తారంట ఆయనకి. ఇంకా మొత్తం నువ్వే చేపిస్తారా? మీరే చెప్తారా? దాంతో వచ్చే డబ్బులు తెంగుదాం అనుకుంటున్నాను. డీటెయిల్స్ మీరు ఇవ్వాలి సార్. మీ పేరు మీద కదా అమౌంట్ పడేది. అకౌంట్ డీటెయిల్స్ మీరే కదా. ఆధార్ కార్డు మీరు చేపిస్తున్నారు. ఆధార్ కార్డు వచ్చినాకనే అకౌంట్ ఇస్తారు. ఏం లేదు సార్. ఆధార్ కార్డు ఏం ఇది లేదు అకౌంట్ కి. మళ్ళీ ఇంకేం కావాలా? మాతులు అయితే ఏమన్నా వటకాయ ఉందా? సార్ మీది మాతులు అయితే ఏమన్నా వటకాయ ఉందా? సార్ మీది అకౌంట్ నెంబర్ ఎందుకంటే మీకు అమౌంట్ కావాలి అవుతాం. మీకు వద్దంటే మామూలుగా చేస్తారంటే మామూలుగా లేదు. డబ్బు ఇక్కడ కూలి కొట్టలే. సాయంత్రానికి ఏమన్నా సాయంత్రానికి ఇస్తారా కూలి? సార్ ఏంటి సార్ అది? సాయంత్రానికి ఇస్తారా కూలి? సార్ కూలీ కాదు సార్. వారానికి ఇది. మాకు రోజు కావాలా? ఖర్చులు ఉంటుందా మనకు? ఖర్చులు కాదు. ఖర్చులు ఉంటాయి. లోపలికి వచ్చినప్పుడు మీకు ఏముండదు సార్. అంతా మేము బయట మేము లేమా? అది కూడా దొరుకుతుందా? ఈ ఊరు 2 ఇత్తనాలు పెట్టాలి స్వామి. అది దొరుకుతుందా? మేకలు వేసినట్టు పెట్టారు ఆయన. నువ్వు 2 ఇత్తనాలు తీసుకొని తినకు. అది దొరుకుతుందా? మడుగు నేను 5 రోజులు మచ్చుకుంటాయి. అది కాదు, అది అయ్యే మందు కాదు నువ్వు అడిగింది. ఉంటది మచ్చుగా. నువ్వు నేను రానిదంట ఒక్కరేనంట. క్యాన్సిల్ చేస్తారు మీరు. సార్ మేము ఎంకరేజ్ చేయాలనుకుంటాం సార్. మీరు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. క్యాన్సిల్ చేస్తారంట. మళ్ళీ క్యాన్సల్ చేస్తారు. బుద్ధల మడ్డ క్యాన్సిల్ చేస్తారంట. మళ్ళీ క్యాన్సల్ చేస్తారు. బుద్ధల మడ్డ పెట్టింది. అందరు పెట్టింది. ఏదో వచ్చిన తలా 2 లక్షలు వచ్చినాయి తీసుకుందాం అనుకుంటే బా. హలో, నాకైతే అకౌంట్ లేదు. మీరు కోపన్నా కోపడకపోయినా ఆధార్ కార్డు లేదు, అకౌంట్ లేదు. సార్ అన్ని మేము చేపిస్తాం. మీరు రావాలి సార్. మీ పర్ఫార్మెన్స్ మాకు బాగా నచ్చింది. ఆడియన్స్ కానీ బాగా చేస్తున్నారు. ఏమంటే అక్కడ స్మోకింగ్ ఉంటే నా వల్ల ఈ మనిషి ఫేమస్ అయింది. ఆ వీడియో తీసింది నేను. నా వల్ల ఈ మనిషి ఫేమస్ అయింది. ఎడిట్ చేసింది కూడా నేనే. ఆ వీడియో తీసింది నేను. నా వల్ల ఈ మనిషి ఫేమస్ అయింది. ఎడిట్ చేసింది కూడా నేనే.
లైటింగ్ పెట్టింది నేను. వీడు లాస్ట్ ఆ వీడియో గుద్ద కూడా అడ్డ పెట్టిండు వీడు. హలో హరి మామ బొక్కలో పెట్టినా. హలో హలో సార్ చెప్పండి సార్. వీళ్ళు మా పక్కన ఉండరు, నేను పక్క పోయి మాట్లాడతా కొద్దిగా నాక. పక్క పోయి మాట్లాడితే దెంగి మన నోట్ల రాసుకున్నాము మీ పేరు మీద, మేము ఆధార్ కార్డు చేపిస్తున్నాము, అన్ని బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చేపిస్తున్నాము సార్. మా మనిషి ఏం రాలేదు, నువ్వు ఆ ఫోన్ పెట్టి. మా మనిషి ఏం రాలేదు, నువ్వు ఆ ఫోన్ పెట్టి. నేను వస్తాను. సార్, ఏం వస్తా వస్తలే నా వల్ల ఫేమస్ అయ్యి మనిషి వీడియోలు తీసింది అయితే ఏందోలే. అది నాకు 2 లక్షలు 2 లక్షలు నీకు ఒకటి ఇస్తా. 2 ఇచ్చానంటే నేనేమన్నా నాకు ఒకటి ఇస్తా. నాకు కట్ చేసి గుద్దల మడ్డ తెంగించుకో, బాగా తెంగించుకో. ఇదే మడ్డలో ఒకటి తలా 2 లక్షలు తీసుకుని తింటే నీకు నేను వారానికి మళ్ళీ వచ్చా కదా, అప్పుడు ఇచ్చేటోని కదా. దెంగి నువ్వు అతికాయలు మోసుకుంటుంటే నేను వీడియోలు తీసి నేను ఫేమస్ చేచ్చా, నన్ను 1 లక్ష ఇచ్చావా? ఆయన పక్కన నేను పూక వారానికి 6 లక్షలు ఇచ్చాను మేడం. నీకు 1 లక్ష నీకు 1 లక్ష ఇస్తా అన్న. ఫస్ట్ ఈయన 4 లక్షలు దెంగుతాడు. 4 లక్షలు దెంగి బాగా అసలు హైదరాబాద్ పోతే మనల్ని ఎవరంటాడు? అర్థం కాదు. నేను చెప్పేది బాగా చెప్పు. 6 లక్షలు అయితే నేను అప్పు కట్టుకుంటాను. ఫస్ట్ నాకుండే అంటే 6 లక్షలు నీకు 1 లక్ష నాకు అప్పు కట్టకుంటే ఆడిపోతున్నాను గుడ్డలు. ఎవరు? బిగ్ బాస్ పోతున్నావు అంటే ఇంక 10 లక్షలు అప్పించారు. వద్దురా సామె ఇయ్యే కట్టలేము. బిగ్ బాస్ పోతున్నావు అంటే ఇంక 10 లక్షలు అప్పించారు. వద్దురా సామె ఇయ్యే కట్టలేము. అది కాదు, అది మీ ఇద్దరు సరికాదు. వారానికి వచ్చాయి మనకు, అప్పుడు మీ ఇద్దరు షేర్ ముడి అనుకోండి, మళ్ళా వారం నేను తీసుకుంటా. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. మీరు ఇంటే నాగుద్దే ఫస్ట్ మాకు ఇచ్చే మేము ముందు మాకు చెప్పలే. నీకు లచ్చా ఈడే నేను ఫేమస్ చేసింది మడ్డ కూడా ఇప్పుడు లంజా मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा నా వల్ల ఫేమస్ అయినా ఇప్పుడు వచ్చింది పోదే నువ్వు పోదెంగిన మడ్డలో పంచాయతీ నేను అసలు వీడియోలు తీసినారా ఎడిట్ చేసి ఎంత కష్టపడినా ఎంత కష్టం లేకుండా నాకెంత కష్టం ఉంటది. చెప్పినవి కాకుండా చెప్పని కూడా చెప్పినా నేను ఎంత కష్టపడినా. నాదేలే తప్పు, అసలు వీడియోకి పిలిచడమే తప్పు. మడ్డలో ఇప్పుడు 2 లక్షలు ఇప్పుడు బిగ్ బాస్ చూసినది రేపు నుంచి రాంపు అంట. సైగా ఇప్పుడు ఇంటి ఒక్క తిప్పుకోకుండా 1 నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇట్స్ చాలా క్లియర్. ఇప్పుడు బిగ్ బాస్ చూసినది రేపు నుంచి రాంపు అంట. సైగా ఇప్పుడు ఇంటి పోయి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అందరూ మనం దొంగనామట దొంగ కుత్తాను నీకోసం వచ్చినాం. ఇది సాబా పిత్తి పిత్తి గుంతలు గుంతలు వేసింది. ఇది సాబ్ అంటారు అల్లుడు. నువ్వు ఆడితోటి పోయినావా? లేపురా నువ్వు లేపురా. నువ్వు లే ఏంది ఇది సాపా? ఇది సాపా కాదు, కూర్చొని బొక్కలేసినాడు. వాగులో బాగులేదు. అయ్యా వాగులేదు కాదే, నిన్న ఏ వాళ్ళు చచ్చిపోయింటే వాళ్ళ మీద కప్పింది ఇది. అయ్యా వాగులేదు కాదే, నిన్న ఏ వాళ్ళు చచ్చిపోయింటే వాళ్ళ మీద కప్పింది ఇది. నీళ్ళు తాగు బై. తాటి చేపలు తెచ్చానా బై? దెంగిండ్రా మీద నా మడ్డ గుడిచి మనిషి వాడు ఏరిగి నీళ్ళు దెంకొచ్చిండు నీ కుత్తని దెంగ. అందుకని పిలిచాక రా 2 విత్తనాలు పెట్టు పోతారా అని చెప్పింది. పోయిన నువ్వే బాటిల్ తీసుకోబోతుంటే పిలిచి అది అట్టిట్ట చేసి ఏరే మ్యాటర్ తెచ్చిండు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు చూడు. చూడు వీడియోలకు నేను రాలే రేపు నుంచి. ఇప్పుడు నువ్వు ఇంటివే బై, ఆ నెంబర్ డిలీట్ చేద్దాం. ఇంటివే నాకాడు ఉంది, నేను చేసుకున్నా లోపల లాభ చెప్పండి. నేనేం చెప్తా, సెల్లు పగల దింగురా. లాక్ మనకు తెలుదు, మన సెల్లు మనకు తెలుదు. నెంబర్ డిలీట్ చేస్తుండలే. కొత్త నెంబర్ ఇన్ని ఫోన్లు వచ్చినాయి. ఏ నెంబరు నాగు సెలబ్రిటీ మాకు మర్చిపోతుంటాయి. వాటకాయలమ్మా బిగ్ బాస్ అటు ఉంటుంది మనతో. కడుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు తురుచుకున్నా డిలీట్ చేసిన. రేపు ఎట్టయినా మడ్డ గుడిచా మన వీడియోలలో వచ్చాడు. ఇప్పుడు ఎట్ట పోతాడు? నువ్వు
ఎవరన్నా హరియాణ వచ్చి నేను పంపించాను నువ్వు అంతే. ఎవరు ఆడ ఆధార్ కార్డు కావాలా? ఆధార్ కార్డు లేదని చెప్పి నీ ఆధార్ కార్డు ఏం లేవని చెప్పి మీ పేరు ఉంటుంది కదా? యాది మేము కొత్త పేర్లు బాబు ఆడ ఒప్పుకో. నేను చేపిస్తాం. నా వాడే వాడిని. నీ అట్లా ఒరేయ్, 6 లక్షలు ఇచ్చే నీకు 3 నాకు 3 అంతే. అంతే. సరే, 3 తీసుకుంటాం. ఇష్టం లేదు చెప్పిన. సర్లే ఇప్పుడు మామ తరపున పోతున్నాం కాబట్టి మామకు అంత ఇంత లాస్ట్. నాకొద్దు, నేను అట్టకెళ్ళ సర్లే ఇంకా ఓం పాయింట్ ఈయనకు అయ్యేది కాదు. మడ్డల పని. నా మడ్డ నీ నా మడ్డ దునుగు 6 లక్షలు ఊరికే పోయి నీ కుక్కలు ఇంటికి పోతున్నా పో అనుకో. చాప ఇంకపోతుర్రా మనిషి. కొత్తది అది 650 రూపాయలు చాప. అడబెట్టు అనుకుంటుండ్రా. నువ్వు మనరా ముందు వద్దు, ఇక మన కాడ వద్దు. నువ్వు మళ్ళా పోతాం. మళ్ళా నూకుతా. నువ్వు ఇంటికి నువ్వు 650 రూపాయలు మళ్ళా నూకుతా. నువ్వు ఇంటికి నువ్వు 650 రూపాయలు చాప నా మండలో ఒకటి. మన ఛానల్ తెలుసు కదా, లోకల్ బస్తీ బాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.